వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మనం ఇల్లు కట్టుకుంటాం కదా, దానికి వాస్తు బాగుండాలి. ఏదైనా సరే ఆఫీస్, మనం ఇల్లు కట్టినా ఆఫీస్ కట్టినా ఏదైనా సరే వాస్తు ప్రకారం ఉంటేనే ఆ ప్రభావం దానికి సంబంధించిన ప్రతి ఒక్కరిపై ఉంటుంది. మన మొత్తం శ్రేయస్కి ఆహ్లాదకరమైన సానుకూల వాతావరణాన్ని సృష్టించడం చాలా ముఖ్యము. వాస్తు శాస్త్రం ఇంటికి విలువైనది వాస్తు చిట్కాలు అందిస్తుంది. ఇటువంటి ఆ వాస్తు సూత్రాలను పాటించడం వల్ల మన జీవన ప్రదేశాలలో సమతుల్యత, శ్రేయస్సు, సామరస్యాన్ని పెంచుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఇంటి ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించడానికి కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను పాటించడం తప్పనిసరి. అందులో భాగంగా ఇంటి పూజ మందిరంలో కొన్ని వస్తువులను ఉంచడం నిషేధం. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని, కుటుంబ సమస్యలు పెరుగుతాయని చెప్తారు. ఏంటంటే శక్తి, ఆ ఇంటి సానుకూల శక్తి కేంద్రమైన వాస్తు శాస్త్ర ప్రకారం పూజ గదిలో అగ్గిపెట్టి పెట్టడం ప్రతికూల శక్తిని పెంచుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. వాస్తు ప్రకారం పూజ గదిలో అగ్గిపెట్టి పెడితే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు తప్పనిసరి వాస్తు జ్యోతిష్ శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే అగ్గిపెట్టి శక్తి విద్వాంసం రెండింటికి సూచిస్తుంది. అటువంటి అగ్గిపెట్టెను పూజ గదిలో పెట్టడం వల్ల శక్తిలో అసమతులిత ఏర్పడుతుంది, ఇంటి గొడవలు వస్తాయి. అందువల్ల అగ్గిపెట్టిన పూజ గదిలో పెట్టడానికి బదులుగా వంటగదిలో పెట్టడం ఉత్తమమని చెప్తున్నారు. అగ్గిపెట్టిన పూజ గదిలో పెట్టడం వల్ల ఇంట్లో అశాంతి పెరుగుతుందని, కుటుంబంలో కలహాలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ నిప్పు ఉంటుంది. పూజ గదిలో అగ్గిపెట్టిన పెట్టాలంటే దాన్ని శుభ్రమైన క్లాతులో చుట్టి పెట్టాలని చెప్తున్నారు. దీపం వెలిగించిన తర్వాత అగ్గిపుల్లను అలాగే వదిలివేయటం దురదృష్టానికి దారితీస్తుందని చెప్తున్నారు. దీనివల్ల ఇంట్లో పేదరికము, అనుకూలత శక్తి పెరుగుతుందట. పూజ గదిలో ఎప్పుడు శుభ్రంగా ఉంచాలని చెప్తున్నారు. వంటగదిలో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే అగ్గిపెట్టి వంటగదిలో పెట్టుకుంటే చాలా మంచిది. మనం వంటగది కూడా శుభ్రంగా ఉండాలండి. పాత్రలు చిందరబందరగా ఉండకూడదు. అన్ని సింకులో ఒక్క పదార్థం ఉండకూడదు. కుళ్ళిపోయినాయి, పాసిపోయినాయి ఊరగాయలు అవన్నీ పెట్టకూడదు. నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయంట. మామూలుగా ఆరోగ్యరీత్యా కూడా కుళ్ళిపోయినాయి మనం తింటే మంచిది కాదు. మా శుభ్రత ఉండాలి. శుభ్రత కోసం మంచిది. ఇటు పురాణాల ప్రకారం, సైన్స్ ప్రకారం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి.